నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో పరమ పవిత్ర క్షేత్రంగా భక్తులచే నీరాజనాలు అందుకుంటున్న శైవ క్షేత్రం. తెలంగాణలోనే శ్రీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి తర్వాత అంతటి ప్రసిద్ధి చెందిన ఆలయం ఈ శివాలయం. శివనామ స్మరణతో వేద మంత్రాల ఘోషతో మారుమ్రోగే శ్రీ పర్వతవర్ధిని సహిత శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి ఆలయం ఈ నెల 8వ తేదీ నుంచి 9 శివరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా జరిపేందుకు ఆలయ కమిటీ సభ్యులు, అన్నసత్రం కమిటీ సభ్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం నుండి 60 కిలోమీటర్లు, కామారెడ్డి జిల్లా కేంద్రం నుండి 45 కిలోమీటర్లు, సిరికొండ మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో శ్రీరాముని చెంత స్వయముగా ఇసుకతో చేసిన లింగాన్ని ఏర్పాటు చేసిన ప్రదేశం శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. త్రేతాయుగంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణులు వనవాసం చేస్తూ సిరికొండ అటవీ ప్రాంతానికి చేరుకున్న సందర్భంగా శివభక్తుడైన శ్రీరాముడు పూజలు చేసేందుకు పరిసర ప్రాంతాల్లో వెతకగా ఎక్కడ చూసిన శివాలయం కనపడకపోవడంతో తానే స్వయముగా ఇసుకతో లింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠించాడు. అప్పటి నుండి ఈ అటవీ ప్రాంతానికి శ్రీ లొంక రామలింగేశ్వర స్వామిగా పిలువబడుతూ వస్తోంది. మండల కేంద్రంలో గల ఉపాలయం శ్రీ లొంక రామస్వామి ఆలయం నుండి బోయవారు పల్లకిలో విగ్రహ మూర్తులను శివరాత్రికి ఒకరోజు ముందు పల్లకిలో హరహర మహాదేవ, శంభో శంకర అంటూ శివనామ స్మరణ చేస్తూ కాలినడక ద్వారా అటవీ ప్రాంతంలో గల ఆలయానికి చేరుస్తారు. తిరిగి ఉపాలయానికి వచ్చేటువంటి రోజు సిరికొండ మండల కేంద్రంలో పల్లకిలో విగ్రహ మూర్తులను ఉంచి ఊరేగిస్తూ శావ తీయడం, అలాగే తిరిగి వచ్చే సమయంలో మహిళలు మంగళహారతులతో స్వాగతాలు పలుకుతూ తిరిగి ఉపాలయానికి చేరుస్తారు. శివరాత్రి సందర్భంగా జాగరణ, ఉపవాసం ఉండేవారు రాత్రికి శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, వేద మంత్రాలతో లింగోద్భవ సమయంలో జరిపే నిషి పూజలు చేస్తూ వింటూ ఆ రాత్రి మొత్తం ఆనందంగా గడిపేస్తారు. ఆలయం పక్కనే గల పుష్కరిణిలో స్నానాలు ఆచరించి శివయ్యను దర్శనం చేసుకుని ఆశీర్వాదాలు పొందుతారు. అభిషేకాలు, అన్న పూజలు నిర్వహిస్తారు. ఆలయానికి ఎడమ కాలభైరవ స్వామి, కుడివైపు ఆంజనేయ స్వామి ఆలయాలు ఉంటాయి. శివాలయానికి భద్రతను తేనెటీగలు చూసుకుంటాయి. అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాలను స్వీకరించి ఉపవాస దీక్షను ముగిస్తారు. ఒక్క శివరాత్రి రోజు దాదాపు భక్తులకు అన్న ప్రసాదాలు అందించేందుకు దాదాపు 20 క్వింటాళ్ల బియ్యం అవసరమవుతాయి. దీన్ని బట్టి భక్తుల రద్దీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దినదినాభివృద్ధి చెందుతున్న ఆలయానికి భక్తుల రద్దీ కూడా పెరుగుతోంది. మొదట్లో కాలినడకన ఎడ్ల బండిపైన వెళ్లేవారు. ప్రస్తుతం నిజామాబాద్, కామారెడ్డి డిపోల నుండి ఆర్టీసీ వారు బస్సు సౌకర్యాలు కల్పిస్తున్నారు. చాలా మంది భక్తులు సుదూర ప్రాంతాలు మహారాష్ట్ర, బొంబాయి, పూణే, కర్ణాటక, హైదరాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, మెట్పల్లి, కొరుట్ల, సిరిసిల్ల పట్టణాల నుండి ప్రైవేటు వాహనాల్లో స్వామివారి దర్శనం కోసం భక్తులు వస్తూ ఉంటారు.
శ్రీ లొంకరామలింగస్వామి ఆలయానికి త్వరలోనే గాలిగోపురం నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని, ఆర్థికంగా సహకరించాలనుకునేవారు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని సూచించారు. ఆలయ కమిటీ సభ్యుల సూచనల మేరకు వాహనాలను పార్కింగ్ స్థలంలో నిలపాలని, రోడ్లు ఇరుకు పక్కల వాహనాలను పార్కింగ్ చేయవద్దని, మిగతా వాహనదారులకు భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా సహకరించాలని ఆలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. గణేష్ గౌడ్, దృశ్యం రిపోర్టర్, సిరికొండ.